కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించేందుకు ఈ నెల 4న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. పుష్కర ఘాట్లను 4 రకాలుగా వర్గీకరించామన్న చంద్రబాబు పవిత్ర స్నానాలకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. యాత్రికులకు ఆతిథ్యంలో పోటీ పడాలని విజయవాడ వాసులకు మరోసారి పిలుపునిచ్చారు. కృష్ణా పుష్కరాలపై మంగళవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 4వ తేదీకి పుష్కర పనులన్నీ పూర్తి కావాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. రహదార్ల విస్తరణలో భాగంగానే విగ్రహాలు, ఇతర నిర్మాణాలను తొలగించామని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీన పుష్కర పనుల్లో నిమగ్నమయ్యే వారందరితో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 11వ తారీఖున ఈవినింగ్ అంత్య పుష్కరాలు గోదావరి చేస్తాం. అదే రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి కృష్ణా పుష్కరాలకి కర్టన్ రైజర్ కార్యక్రమం ప్రారంభిస్తాం. అదే రాత్రి పుష్కరుడు కృష్ణాకు వస్తున్నాడు. పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీ విజయేంద్ర సరస్వతితో కలిసి 12వ తారీఖు ఉదయం దుర్గా ఘాట్ దగ్గర పుష్కరాలు లాంఛనంగా ప్రారంభిస్తారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. ఎందుకంటే నువ్వు ఎన్ని గంటలకు చెప్తే అందరూ అక్కడికి వస్తే ప్రాబ్లం వస్తుంది. చాలా ప్లేసులు ఉన్నాయి. ఆ రోజు ఉదయం నుంచి మీరు ఎక్కడ స్నానం చేసినా మీకు అందరికీ పుణ్యం వస్తుంది. నేను ఎక్కడ చేస్తుందో మీకు చెప్తాను. నేను చేసింది ఎక్కడనే చేస్తే పుణ్యం రాదు, అన్ని ఎక్కడ చేస్తే పుణ్యం వస్తుంది. కృష్ణా హారతికి పవిత్ర హారతి అని నామకరణం చేశామని చంద్రబాబు చెప్పారు. గోదావరి అఖండ హారతి తరహాలో దీనికి ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. పుష్కరాలు జరిగే అన్ని రోజులు ఘాట్లకు 500 మీటర్ల దూరంలో ఎలాంటి మద్యం దుకాణాలు తెరవకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. దుర్గమ్మ దర్శనంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యేలందరికీ సామాన్య దర్శనమే ఉంటుందని తెలిపారు. ఆతిథ్యంలో గోదావరి జిల్లాకు పోటీగా కృష్ణా జిల్లా ప్రజలు ముందుకు రావాలని సీఎం మరోసారి సూచించారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా, ఇది ఒక మతానికి సంబంధించిన ఫంక్షన్ కాదు. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరికి తాగడానికి మంచి నీళ్ళకు అన్ని సమకూరుస్తుందో అలాంటి కృష్ణా నదికి రుణం తీర్చుకోవాలి. మనం స్వార్థం వదిలిపెట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటికి బంధువులు వస్తే ఎంత ఆతిథ్యం ఇస్తామో, ఎంత గౌరవంగా చూసుకుంటామో, ఎంత మర్యాదగా పలకరిస్తామో అలాంటి హాస్పిటాలిటీ చూపించి విజయవాడ అంటే ఇది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పుష్కరాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రధాని మోదీని ఇప్పటికే ఆహ్వానించానని, సమయమిస్తే మరోసారి ఆహ్వానించడంతో పాటు రాష్ట్ర అంశాలు చర్చిస్తానని పేర్కొన్నారు. దలైలామాతో పాటు అన్ని మతాల గురువులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు వెల్లడించారు.